ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎవరబ్బా అది అని నేను తలెత్తి చూడగానే కనిపించింది మా సుమ ఆంటీ. పక్కనే ఆవిడ హస్బెండ్, అదే విరాట్ని ట్రీట్ చేసిన డాక్టర్. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఆవిడని అతుక్కుపోయి కూర్చున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ అని నేను అడిగితే, బాగున్నారా, నువ్వెలా ఉన్నావు, పెళ్ళవగానే మొత్తం మారిపోయావు అని ఆంటీ అడగటంతో ఆవిడ నాకు గుర్తు చేసినట్టు అనిపించడంతో ఆవిడ చేతిలో చేయి తీసేసి హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని కోపంగా కూర్చున్నాను. ఫ్యామిలీ అందరూ నా వైపే చూస్తూ ఉన్నట్టున్నారు. కానీ నేను పండు తగ్గేదేలే. ఏంటిప్పుడు మా పండు అలిగిందా ఎందుకంట అని సుమ ఆంటీ నా గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ ఉంటే, ఏం అవసరం లేదులేండి, మా పెళ్ళికి ఎందుకు రాలేదు మీరు అని అడిగాను నేను. అందుకే కదరా ఇప్పుడు వచ్చాను అని ఆంటీ చెప్తుంటే, ముహూర్తానికి ఎందుకు రాలేదు అని నేను అడుగుతూ విమల అత్తయ్య జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోవడంతో ఇంకా ఎవ్వరూ అక్కడ లేరు. నేను అంకుల్ ఆంటీ మా అయ్యగారు తప్ప. అందుకే మీరే ఫస్ట్ పర్సన్ ఆంటీ. ఈ అయ్యగారిని నా నుండి దాచిపెట్టడం చేసిన ఫస్ట్ పర్సన్ మీరే. కాబట్టి మీరెందుకు రాలేదు అని నిలదీయడంతో, నాకు మీ అంకుల్కి సర్జరీస్ ఉన్నాయిరా, లేకుంటే రామా చెప్పు, నాకు కూడా నువ్వు క్యూట్ కూతురువే కదా. నైట్ మీ అంకుల్ రాకపోయినా నేను వచ్చా, కానీ నిన్ను కలిసే అంత ఇది లేకుండే అని సుమ ఆంటీ చెప్పడంతో వ్యాలిడ్ రీజనే అనిపించినా నేను తగ్గలేదు. ఇంకా మా పండుకి కోపం పోలేదా, అందుకే నీకోసం చాలా గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పింది. నా ముందు ఒక 3-4 ఓపెన్ చేస్తుంటే, ఏంటివి అని కార్నర్ లుక్తో చూశాను. ఫస్ట్ నన్ను విరాట్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం ఉన్న పిక్ నీ ఫ్రేమ్ చేయించింది. ఇంకా బేబీ డాల్ తెచ్చింది. నా కోసం విరాట్ కోసం బట్టలు, అండ్ ఫైనల్గా ఇద్దరికి కపుల్ డైమండ్ రింగ్. అవన్నీ చూసి టెంప్ట్ అవ్వకుండా ఉండలేను నేను. ముఖ్యంగా ఆ పిక్ అండ్ బార్బీ డాల్ తీసుకొని వల్లో పెట్టేసుకొని ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని చెప్పాను. అంతలో అక్కడికి విమల అత్తయ్య వచ్చి ఇద్దరం ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పింది. నేను విరాట్ ఇద్దరం అలాగే అంటూ సుమ ఆంటీ కపుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అందరినీ స్నాక్స్ కోసం రండి అని చెప్పింది విమల అత్తయ్య. నేను కూడా వెళ్తుంటే విరాట్ నన్ను ఆపేశాడు. ఏంటి విరాట్ అని నేను అడిగితే, లత మాట్లాడుతుంది అంట నీతో అన్నాడు. అవును కదా, మర్చిపోయాను, దొంగ మొక్కంది, నాకు కనీసం కాల్ కూడా చేయలేదు. పెళ్ళని తెలిసినా కూడా అని నేను దాని పైకే తిడుతూ ఉంటే, హలో కొంచెం ఆగు, ఫస్ట్ ఆలోచించి తర్వాత మాట్లాడు అని చెప్తూ, మనకి పెళ్లి జరుగుతుందని నేనేం కలకనలేదు కదా, అందుకే వాళ్ళకి పెళ్ళైన 3 డేస్కి హనీమూన్ టికెట్ బుక్ చేశాను. అందుకే వెళ్ళకపోతే వేస్ట్ అవుతాయని వెళ్ళమన్నాను. కానీ లత వద్దు, వస్తే పెళ్లి తర్వాత వెళ్దామంది. మన కోసం వాళ్ళ స్పెషల్ టైంని ఎందుకు స్పాయిల్ చేసుకోవడం అని నేనే వెళ్ళమన్నాను. తను ఫోన్ తీసుకెళ్ళలేదంట, అందుకే నాకు కాల్ చేశాడు సుదీప్. నువ్వు నిద్రపోతుంటే నేను లేపలేదు అని విరాట్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాక నాకు కూడా అనిపించింది ఎవరిని ఆలోచించకుండా ఏమీ అనకూడదు అని. సరే ఇప్పుడు కాల్ చేసి మాట్లాడినా అని నేను అడిగితే, మేబీ ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్ళి ఉండవచ్చు, నైట్ కాల్ చేయమని నేనే చెప్పాను, అప్పుడు మాట్లాడుతూలే అని చెప్తే ఓకే అని 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ అంతలోనే ఆగిపోతూ ఓయ్ అని పిలిచాను. ఏంటి అని విరాట్ అడిగితే, వాళ్ళకి వెకేషన్ మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాం ఓకే, మరి నాకేం లేదా అని నేను అడిగితే, ఎందుకు లేదు, ఉంది అన్నాడు. ఏంటి అంటూ సర్ప్రైజ్ అవుతూ నేను అడిగితే, సర్ప్రైజ్ అని చెప్పి నన్ను లాక్కుపోతూ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ చైర్లో పడేశాడు. అదే కూర్చోబెట్టాడు. మధ్యాహ్నం ఎవరు లంచ్ చేయలేదు, అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అందుకే స్నాక్స్ కొంచెం హెవీగానే చేశాను అని చెప్పి మసాలా వడ, మిర్చి బజ్జీ, బొరుగుల మిక్చర్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి నాకు విరాట్కి ఒక ప్లేట్లో పెట్టారు. విమల అత్తయ్య, డాక్టర్ అంకుల్ విరాట్ని ఒక లుక్ ఇచ్చాడు. దానికి కారణం మా అయ్యగారు. మిర్చి బజ్జీలో శనగపిండి ఉంటుంది, ప్లస్ మిర్చి కారం. కొడుకుని అడిగితే సమాధానంగా తల్లి, విరాట్ ప్లేట్లోవి మినప్పిండితో చేశానని చెప్తే, నవ్ ఐ ఆమ్ గుడ్ అంకుల్ అని ఆయనకి చెప్పి మిర్చి నోట్లో వేసుకున్నాడు విరాట్. పైన పిండిని గిల్లుకొని తింటున్న నాకు అది పెద్ద షాక్నే. నేను కూడా అలా తిందామని ట్రై చేసి నోరు మంటతో కళ్ళు మంట కూడా తెచ్చుకుని చేస్తే విరాట్ నాకు జ్యూస్ తాగించాడు. తినడంలో ఓకే, మరి కంపెనీ విషయం, విరాట్ వెళ్లకుండా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని డాక్టర్ అంకుల్ అడిగితే,
లేదంకుల్, ఇప్పుడే లేట్ అయింది, ప్రాజెక్ట్ అన్ని డిలే అయ్యాయి, ఈ వీక్లో వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు విరాట్. దాంతో ఈసారి నాకు జ్యూస్ కూడా పొరబోయింది. అంటే నేను విరాట్తో ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోవాలా? మరి నా చదువు? ఒసే, విరాట్ నీ చదువుని మధ్యలోనే మానిపించేలాగే ఉన్నాడే అని అంతరాష్మ ఘోష పెట్టడంతో, ఊహు ఊహు, నేను ఆపను. సబ్జెక్ట్ ఫెయిల్ అవుతూ ఉన్నా సరే నేను కంటిన్యూగా నా స్టడీస్ కంప్లీట్ చేయాల్సిందే అని పంతం పెట్టుకొని ఆ పగని స్నాక్స్ మీద చూపించి పొట్ట నింపుకున్నాను నేను. మమ్మీ నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి సుమ ఆంటీ వాళ్ళ వైపు చూసి కాస్త నవ్వితే, ఏంటి యంగ్ బాయ్, పెళ్ళైన ఒక్కరోజుకి వర్క్ అనుకో, నీ వైఫ్ని కూడా కాస్త చూసుకో అని డాక్టర్ అంకుల్ చెప్పడంతో, నేను తనని చూసుకోవడం కాదు, నన్నే తను చూసుకుంది అంకుల్, ఐ ఆమ్ వెరీ గ్లాడ్ టు హర్ అని చెప్పి అందరి ముందే దగ్గరికి తీసుకున్నాడు విరాట్. అంకుల్ ఆంటీ పైకి అనేశారు, యూనిక్ కైండ్ ఆఫ్ లవ్ అనేసి. అందరిలాగా నేను చూసుకోలేను, నాలాగా మాత్రమే నేను ప్రేమిస్తాను అండ్ షీఈస్ వెరీ హ్యాపీ విత్ దట్ అని విరాట్ కూడా చెప్పడంతో నాకు అందులో ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఓపే చేసి నవ్వాను. సరే వర్మ, విమల ఇంకా వెళ్ళొస్తామని చెప్పి ఇంకోసారి నన్ను దగ్గరికి తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని నాకు విరాట్కి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు సుమ ఆంటీ, డాక్టర్ అంకుల్. వసు అలాగే చేంజ్ చేసుకున్నట్టున్నావు, ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా, దీపం పెడదు అంటే, సరే అత్తే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికాని మెలకు రాలేదు మా అమ్మమ్మకి. ఏంటే మధ్యాహ్నం వేళ అయిందా, భోజనం చేద్దాం పదా అని ఆవిడ అంటూ ఉంటే, అమ్మమ్మ భోజనం వేళ కాదు, రాత్రి భోజనాల వేళ అవ్వస్తుంది, నువ్వు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళి ఏమైనా తినుపో, నేను కూడా స్నానం చేసి వస్తానని చెప్పాను. సరే అని అమ్మమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చాక నేను స్నానానికి వెళ్ళా. బాగానే ఉంది, ఇప్పుడు అసలైన టాస్క్ నాకు వేచి ఉంది. అదే తల మీదున్న జీలకర్ర బెల్లం మరకలు. ఎంత షాంపూ వేసినా అతుకుతూనే ఉంది, జిడ్డుగానే ఉంది. ఈ టైంలోనే మా సునీత ఇంకా గుర్తొచ్చింది నాకు. చీర అంటే వీళ్ళెవరైనా హెల్ప్ చేస్తారు, మరి వాష్రూమ్లోకి వచ్చి ఎవరు హెల్ప్ చేస్తారు అనుకుంటూ సగం షాంపూ డబ్బా అవగొట్టి ఎలాగలా జిడ్డు వదిలించి స్నానం చేసి బయటికి వస్తే అమ్మమ్మ కూడా అక్కడ లేదు. మళ్ళీ చీర కోసం ఎవరిని అడగాలని చెప్పి అంతకు ముందు వచ్చినప్పుడున్న అనార్కలి డ్రెస్ వేసుకొని కొంచెం రెడీ అయి కాస్త భయపడుతూనే బయటికి వెళ్ళా. విమల అత్తయ్య చూపుల్లో కాలిపోయా అప్పుడే. ఎందుకో చెప్పుకోండి, చూద్దాం. Thanks for watching. Please subscribe my channel for more videos.